కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వరి నాట్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం పంటలకు మొదటి దఫా ఎరువులను అందించాల్సిన సమయం. దీంతో రైతులంతా ఎరువుల దుకాణాలను ఆశ్రయిస్తుంటే యూరియా సరిపడా దొరక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. అవనిగడ్డలో సుమారు 1,35,000 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. వరి పిలకలు తొడిగే దశలో ఉండటం వలన ఎక్కువ మంది రైతులు యూరియా, డీఏపీ కలిపి చల్లుతూ ఉంటారు. అయితే ఒక్కో రైతుకు 2 బస్తాలు చొప్పున ఇస్తున్నారని, అది కూడా ఏదో ఒక కాంప్లెక్స్ ఎరువును అంటగడుతున్నారంటూ రైతులు చెబుతున్నారు. వ్యవసాయం అయితే 170% అయిపోయింది. ఇప్పుడు అందరూ ఎరువులకేమో దొరకట్లా. ప్రస్తుతానికి డిఏపి యూరియా అయితే రెండో కోటాలో గుణికలో వాళ్ళు ఇచ్చేయో ఏయో ఒకటి ఉపయోగించుకుంటాం. ఇప్పటి నుంచి అంటగట్టేస్తున్నారు. మాకు ఎరువు ఎంత అవుతుందో యూరియా కానీ గుణికలు కానీ పింకులు కానీ అంత అవుతుందా. మాకు ఎరువుల కొరత బాగా ఉంది. మాకు యూరియాకి వెళ్తే ఏదైనా జింకు ప్యాకెట్ తీసుకుంటే మేము యూరియా ఇస్తాము, లేకపోతే ఏమంటున్నారు. యూరియా రేటు కంటే జింకు ప్యాకెట్ ఎక్కువ ఉంది. 450 రూపాయలు ఉంది జింకు ప్యాకెట్. యూరియా రేట్ ఏమో 350. సొసైటీలో అయితే 270 రూపాయలు. అది సొసైటీలోకి వెళ్తేనేమో డిఏపికి గుల్కుల ప్యాకెట్ తీసుకుంటేనే మేము ఇస్తామని చెప్పని అంటున్నారు. మరి ఆ గుల్కుల ప్యాకెట్లో ఇప్పుడు మాకు పని చేయవు. సొసైటీల వద్ద యూరియా కోసం క్యూలైన్లో నిలబడటంతో సాగు పనులకు అంతరాయం వస్తోందంటూ రైతులు చెబుతున్నారు. ఈ సమయంలో వరి పంటకు ఎరువులు అందించకపోతే పిలక చేత తగ్గి దిగుబడులు తగ్గిపోతాయని రైతులు వాపోతున్నారు. 4 ఎకరాల సొంత పొలం ఉందండి. కౌలు 2 ఎకరాలు ఎత్తున్నారు. ఎల్లాగా లైన్లో నుంచున్నా కానీ కట్ట 2 కట్టలు ఎత్తున్నారు. డిఏపి యూరియా కావాలి, పెంచడానికి 2 కోటాల వరకు అవి కావాలి. అవి మాత్రం దొరకతలా. ఈ కొట్లాడినా అమ్మనీయట్లేదంట. మరి రైతులు ఇబ్బంది పడుతున్నాం. నెల అయిందండి మళ్ళీ పోసి. ప్రభుత్వం ఏం చేయాలి? పిండి అందియాలి, మందులు అందియాలి. అయ్యేం పిండి అందిస్తలా. మరి అట్లా అయితే మాకు ఎట్లా ప్రాబ్లమే కదా. మాకు డిఐపి యూరియా అంత లేదు. మరి ఇప్పుడు పిండి అయిపోతే బతకదు. వర్రి చక్క నీళ్ళు అందిని పిండి ఎత్తానికి లేదు. సొసైటీలు, ఆగ్రోస్ కేంద్రాల్లో యూరియా, డీఏపీ అందుబాటులో ఉంచాలంటూ రైతులు కోరుతున్నారు.